బీసీ కులగణనపై రాహుల్ గాంధీకి వరుసగా నెగిటివ్ రిపోర్టులు వెళ్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి బీసీ నేతల వెల్లువల ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా చింతపండు నవీన్, మధు యాష్కిలు కులగణన లెక్కలు తప్పంటూ రాహుల్కు ఫిర్యాదు చేశారు. రేవంత్ దుందుడుకు ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో చులకన అవుతున్నామని వివరించినట్లు సమాచారం. రాజకీయాల పరంగా తనతో విభేదించినప్పటికీ కులగణన విషయంలో తనకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిసి రావటం లేదని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో జరిగిన కులగణన సర్వే, బీసీ జనాభా నివేదిక పెద్ద బోగస్ అని, అంతా తప్పుల తడకని కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ చేసిన ఎస్కేఎస్ సర్వే, ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన కులగణన సర్వే నివేదికలను వారి ముందు పెట్టి బీసీ కులాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించినట్టు తెలిసిందే. అప్పట్లో కేసీఆర్ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా పక్కాగా సర్వే చేశారని, దుబాయ్, ముంబైలో ఉన్న వాళ్లు కూడా వచ్చి అప్పట్లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారని, అది కరెక్ట్ సర్వే అని తీన్మార్ మల్లన్న రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సర్వేలో బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. శనివారం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కి అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు చర్చ జరిగినట్టుగా సమాచారం. కులగణన సర్వే తీరుతెన్నులు, బీసీ జనాభా నివేదిక బయటపెట్టిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బీసీ సంఘాల అభిప్రాయాలు, కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతల అభిప్రాయాల మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. అనంతరం రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై చర్చించినట్లు సమాచారం. రైతు రుణమాఫీ, కులగణన సర్వే, కాంగ్రెస్ పార్టీ మైలేజ్ ని పెంచాల్సిన పథకాలని, కానీ ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, దుడుకు స్వభావంతో ఊహించినంత అప్రతిష్ట మూటగట్టుకున్నామని మధు యాష్కి వివరించినట్టు తెలిసింది. ఇక రేవంత్ రెడ్డి చేసిన బీసీ లెక్కలు తప్పుల తడకలా ఉన్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. కులగణన చేసిన నివేదిక బయటపెట్టిన తర్వాత తనకున్న పరిచయాలతో ఢిల్లీతో కనెక్ట్ అయ్యాయని తీన్మార్ మల్లన్న బహిరంగ వేదిక మీద ప్రకటించారు. సర్వే ద్వారా తేల్చిన బీసీల లెక్కలు తప్పు అని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తన ఫిర్యాదుతోనే ఢిల్లీ పెద్దలు పిలవాల్సిన వాళ్లను పిలిచినట్టు పేర్కొన్నారు. అక్కడి నుంచి వచ్చాకే కులగణన మళ్లీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు.